బండ్ల గణేష్. ఈయన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎంతో వైరల్ అవుతుంది. అందులో ఒకటి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన ఈశ్వర పవరేశ్వర డైలాగ్. ఇది చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆయన స్టైల్లో టీవీ9 రవి ప్రకాష్ ను డైరెక్ట్ గా ఇంతకాలం మీరంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, నాకు ఏం అవసరం వచ్చినా మన చౌదరి గారి దగ్గరికి వెళ్ళా, నా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు ఎందుకంటే మీరు నచ్చలే, కానీ ఇవాళ చెప్తున్నా మీ నిజాయితీ నచ్చింది, మీలో అణువు మా దేవుడి క్వాలిటీస్ చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. నేను చెప్పడం ఎందుకు కానీ ఆయన అసలు ఏమన్నారో మీరే చూసేయండి. ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా. అయితే రీసెంట్ గా మరోసారి బండ్లన్న అందరినీ ఆలోచింపజేసేలా మాట్లాడారు. అవేంటో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న మూవీ ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదేనండి లిటిల్ హార్ట్స్ మూవీ. ఈ సినిమా సక్సెస్ మీట్ కు అటెండ్ అయిన బండ్ల గణేష్ సెన్సేషనల్ లెవెల్లో స్పీచ్ ఇచ్చారు. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల తర్వాత నాకు కిక్ ఇచ్చిన మూవీ లిటిల్ హార్ట్స్. భగవంతుని సాక్షిగా చెప్తున్నా, లిటిల్ హార్ట్స్ సినిమాకు ముందు ఈ అబ్బాయి మౌలి తనూజ్ ని నేను ఎప్పుడూ చూడలేదు, పోస్టర్ కూడా అంతగా తెలీదు. అయితే ఈ సినిమా నాకు ఎందుకు అంత నచ్చింది అంటే, ఒక డైలాగ్ ఉంది ఈ లిటిల్ హార్ట్స్ మూవీలో, మా అమ్మా నాన్నలను తిరుపతి తీసుకెళ్లడమే పెద్ద టూర్, అలాంటిది ఫారెన్ టూరా అనే డైలాగ్ నాకు ఎంతో నచ్చింది. ఆ డైలాగ్ దగ్గరే ఆగిపోయాను, ఎందుకంటే అమ్మా నాన్నలు అంటే అంత ఇష్టం. ఇది నిజమే, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ను చిన్న టూర్కు తీసుకెళ్లడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సరిగ్గా ఇలాంటి సీన్స్తో వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ప్రతి ఒక్కరిని ఇంతగా ఇంపాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్ కు అటెండ్ అయిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరో విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలను ఉద్దేశించి కూడా మాట్లాడారు బండ్ల గణేష్. ఎక్కడో కొన్ని కోట్ల మందిలో ఒకరుంటారు, ఒక స్టార్ కమీడియన్ కు కొడుకుగా, మెగాస్టార్ కు బామ్మర్దిగా, ఒక స్టార్ హీరోకు తండ్రిగా ఉంటారంటూ అల్లు అరవింద్ ను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాదు తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని, తానేం చెప్పినా జరుగుతుందన్నారు. ఈ మాట విజయ్ దేవరకొండను ఉద్దేశించి అనడం విశేషం. అదే టైంలో ఓజీ మూవీ గురించి ఆడియన్స్ అరిస్తే దానిపై కూడా రియాక్ట్ అయ్యారు. కోట్ల మంది అభిమానుల్లో తాను కూడా ఒకనన్న బండ్లన్న ఓజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ఓజీ ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు. అయితే ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం. లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడుతూ తన తండ్రితో ఉన్న అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. బడ్జెట్ గురించి కాదు, కంటెంట్ బాగుంటే సినిమాలను ఆడియన్స్ తప్పకుండా హిట్ చేస్తారని చెప్పారు. ఎంతో మంది కొత్త యాక్టర్స్కు అవకాశాలు ఇచ్చిన రామోజీరావుని కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ హీరో మౌలి తనూజ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ 20 రోజులు జరిగిందంతా ఒక కల్పన, ఒక 3D కళ్ళజోడు అనుకుని తీసే, విజయం అందుకున్నామని ఎవరో వచ్చి 4 మాటలు చెప్పి పొగిడారని పొంగిపోవద్దన్నారు. ప్రశంసలు, ఫిల్మ్ నగర్ సినిమా అంతా ఒక అబద్ధమని చెప్పారు. అందుకే ఇంటికి వెళ్ళాక రియాలిటీని మర్చిపోవద్దని చెప్పారు. రిలీజ్ రోజున ఎలా అయితే ఉన్నామో అలాగే ఉండాలని అడ్వైస్ చేశారు. ఎవరిని నమ్మొద్దని, నమ్మినట్లు నటించాలన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన బేస్ ఏంటన్నది మర్చిపోవద్దని చెప్పారు. లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న మాఫియా బ్రతకనివ్వదని తెలిపారు. చిన్న సినిమా చచ్చిపోయింది, అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న టైంలో మంచి కథతో తీస్తే సినిమా హిట్ అవుతుంది, అంతేకాని భారీ బడ్జెట్తో కాదని నిరూపించింది లిటిల్ హార్ట్స్ అని చెప్పారు. ఈ ఈవెంట్ కు రావడానికి కూడా ఎంతో ప్రయత్నం చేశానన్నారు. దీనమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే అని మాట్లాడారు. ఇది సినిమా కాదు, ఇదంతా వాళ్ళ నాన్నకి తనకు జరిగిన స్టోరీ అని, వాళ్ళ నాన్నకి ఈ సినిమాలో హీరో కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడినని తెలిపారు. నిజానికి దగ్గరగా ప్రతి తండ్రి కొడుకు మధ్య ఉన్న కెమిస్ట్రీని అద్భుతంగా చూపించారన్నారు. చివరిగా అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో, అమ్మ నాన్న తలెత్తుకొని తిరిగే విధంగా బంధువులందరూ మౌలి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పారు. మొత్తంగా బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఎందుకు ఇలా అన్నారు? నిజంగా ఇండస్ట్రీలో మాఫియా ఉందా? స్టార్ హీరోల హవానే నడుస్తోందా? చిన్న హీరోలు రాణించే సిచ్యువేషన్ లేదా? ఇది ఓన్లీ మూవీస్ ఇండస్ట్రీకి కాదు, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే యూత్కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా నువ్వే తోపు, నీకంటే గొప్పగా ఎవరూ లేరు అనే టైప్లో ఎత్తేస్తుంటారు. కానీ నిజానికి ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది. అక్కడ కేవలం పొగడ్తల పేరుతో అవసరాలకు వాడుకోవడమే, లేక తొక్కేయడానికో ఇలా చేస్తూ ఉంటారు.
మనం ఎగ్జాంపుల్కు సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకుందాం. అక్కడ ఎంప్లాయీస్ చేసే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకోండి, ఓ రేంజ్లో ఎత్తేస్తారు. ఇటు ఇండస్ట్రీలోనూ అంతే. చిన్నదైనా పెద్దదైనా మూవీ హిట్ అయితే ఆ ఎఫెక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో ఒకవేళ ఫెయిల్ అయితే మనల్ని ఎవరూ పట్టించుకోరు, అసలు మన వైపు కూడా తొంగి చూడరు. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్. అందుకే బండ్లన్న మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి ఓ బాణంలా తగులుతున్నాయి. ఈ క్రమంలోనే అవి తెగ వైరల్గా మారాయి. ఇక యూట్యూబర్ మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన మూవీ లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోందన్న సంగతి తెలిసిందే.